ఏ పంచం మెహందీ మెహందీ ఇది ఫెస్టివల్ బోనాలు కదా అయిందా వావ్ బగారా రైస్ ఎంత హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. సో ఏంటి బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాను చూస్తున్నారా? నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. అమ్మమ్మ ఏం చేస్తుంది? అమ్మమ్మ ఏం చేస్తుంది? మురుకులా? ఎందుకు? ఓహో బోనాలా. ఏడున్నావు నువ్వు? ఏడా? లాల్ బజార్లో బోనాలా? ఓహో. సో ఫెస్టివల్ కాబట్టి మమ్మీ మేము వచ్చేకంటే ముందే మురుకులకి ఇంకా మసాలా పాపడాలకి పిండి పట్టించి పెట్టిందనమాట. సో ఇంకా త్వరగా మురుకులు ఇంకా వడప్పలు అన్నీ చేస్తున్నాము. సో మన ఇంట్లో ఏది చేసినా కూడా మన పెద్దలకి దేవుళ్ళకి పెట్టడం ఆనవాయితీ కదా. సో అలాగే మేము కూడా ఫస్ట్ మురుకులు చేయగానే దేవుడికి పెట్టాము. ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండాలని మొక్కి, అలాగే మా నాన్నమ్మ తాత మా నాన్నకు కూడా పెట్టి మొక్కామన్నమాట. సో ఫెస్టివల్ని అయితే ఇలా స్టార్ట్ చేసాం మేము. పెట్టు అందులో పెట్టు ముద్ద. అది అది క్లోజ్ చేయి, ప్రెస్ చేయి, అది క్లోజ్ చేయి, ప్రెస్ చేయి. ఏం చేస్తున్నావు నక్షత్ర? పాపడాలా? ఓపెన్ చేయి. వావ్. సో చూసారు కదా మా పాప ఎంత క్యూట్గా చేస్తుందో. నేను ఈ మురుకులు పాపడాల వీడియో సపరేట్గా అప్లోడ్ చేశాను. నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, వాళ్ళు చెక్అవుట్ చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. వచ్చిన వాళ్ళందరూ బాగున్నాయి అన్నారు. సో మురుకులు ఇంకా మసాలా పాపడాలు అయితే చేసేసాం. నెక్స్ట్ ఇంకా మెహందీ సెషన్. సో నేను ఫస్ట్ పిల్లలకి మెహందీ పెట్టి తర్వాత నేను పెట్టుకున్నామని ఇంకా స్టార్ట్ చేశాను మెహందీ. ఇది ఫెస్టివల్ బోనాలు కదా. ఏ నిహిరా స్ట్రైట్ పెట్టు. నిహిరమ్మా బాగుందా? ఓకే. చిన్ని చేతులంట, బంగారు చేతులు. చిన్ని మెహందీ పెట్టుకుంటుందంట, బంగారు మెహందీ పెట్టుకుంటుందంట. అండ్ ఈరోజు ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే నా బంగారు తల్లి పుట్టినరోజు అనమాట. ఎప్పుడు బోనాలకి అట్లా మ్యాచ్ అయ్యేలాగా వస్తుంది మా పాప బర్త్డే. సో మీరందరూ మీ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ మా పాపకి కమెంట్ రూపంలో చూపిస్తారని ఆశిస్తున్నాను. సో ఆల్రెడీ ప్రీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. అండ్ ఇప్పుడు టెంపుల్కి తీసుకెళ్తున్నాను. ఎర్లీ మార్నింగ్ లాల్ బజార్ మహంకాళి మాత టెంపుల్కి మా పాపకి బ్లెస్సింగ్స్ ఇప్పిద్దామని తీసుకెళ్తున్నాను అనమాట. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసి టెంపుల్ని చూసేయండి. మొక్కు పెట్ట మొక్కు. సో చూస్తున్నారు కదా టెంపుల్ ఎంత హడావిడిగా ఉందో. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. పాప పేరు పైన అర్చన చేపించి అమ్మవారికి మంచిగా మొక్కుకొని ఇంటికి వెళ్తున్నాం అనమాట.
సో ఇప్పుడైతే ఇంకా నైవేద్యం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ పచ్చన్నం అనమాట. బోనంలోకి పచ్చన్నము, ఆకుకూర, ఇంకా పోలేలు చేస్తాం కదా, బెల్లం ఫస్ట్ పాకం పట్టి తర్వాత పిండిలో వేసి దాంతోనే కలిపి ఇట్లా చిన్న చిన్నగా అప్పల్లాగా చేస్తాం, పోలేలు అంటాము. సో ఫస్ట్ పచ్చన్నము ఇంకా ఆకుకూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా పోలేలు ప్రిపరేషన్ అయితే చేస్తున్నాము. సో పిండి కలిపేసిన తర్వాత ఇలా చిన్న చిన్నగా మనము ఎంత సైజు కావాలంటే అంత సైజుగా ఇలా ఫస్ట్ అనుకొని మేమైతే 10 చేస్తాం. ఎందుకంటే 2 బోనాలు కాబట్టి ఒక దాంట్లో 5 ఇంకొక దాంట్లో 5 పెడతాం అనమాట. సో మొత్తము 10 అయితే నేను చేసేసాను. సో నైవేద్యం ప్రిపరేషన్ కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బోనం ప్రిపేర్ చేయడానికి కూడా అన్నీ ముందుగానే రెడీగా పెట్టుకున్నాను అనమాట. బోనాలు, పసుపు, కుంకుమ, సున్నము, కొబ్బరికాయలు, తర్వాత మనం చేసిన నైవేద్యాలు. హాయ్ ఫ్రెండ్స్, బోనాలు ఉన్నాయి. మేము ఇప్పుడు బోనాలు రెడీ చేస్తున్నాం. ఎస్ సో బోనాలు అయితే రెడీ అయిపోతున్నాయి అనమాట. నేను ఇప్పుడు చేసేది ఏంటంటే ఇది ఇత్తడి చెంబులు అనమాట. ఇవి మా మమ్మీకి ఇంకా మా పిన్నికి పెళ్లి టైంలో కాలు కడిగేటప్పుడు ఇస్తారు కదా చెంబులు, అవి అనమాట. సో మేము ఎవ్రీ ఇయర్ ఇందులోనే చేస్తాము. అయిపోయింది, బోనాల ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకా పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరు కూడా ఇంటికి వచ్చేసారు. హడావిడిగా ఉంది ఇల్లంతా. అండ్ సైమల్టేనియస్గా వంటలు కూడా అయిపోతున్నాయి. సో బోనాలు, వంటలు అన్ని ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మీ ఇల్లు కూడా మా ఇల్లు లాగానే ఇంతే హడావిడిగా ఉంటుందని అనుకుంటున్నాను. సో అందరికీ బోనాల శుభాకాంక్షలు. సో ఇప్పుడైతే బోనాలు అన్నీ రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు బోనం ప్లేస్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే నార్మల్గా కింద పెట్టకుండా సో ఫస్ట్ పసుపుతోని అట్లా ముగ్గేస్తాం అనమాట. ముగ్గేసి తర్వాత కొంచెం కుంకుమ అట్లా పెట్టి దానిపైన ఇస్తరాకన్నా న్యూస్ పేపర్ అన్న ఏదన్నా పెట్టి దాని మీద బియ్యం వేస్తాం అనమాట. సో దానిపైన బోనంని ప్లేస్ చేస్తాం. సో ఇదనమాట. సో కొంతమంది పీటల పైన పెడతారు, కొంతమంది దేవుని రూమ్లో పెడతారు, కొంతమంది ఇట్లా డైరెక్షన్స్ ఉంటాయి కదా ఈ మూలలో పెడితే బాగుంటుంది అని అట్లా. సో అట్లా మేమైతే ఇప్పుడు ఈ మూలన ముగ్గేసి దానిపైన పెడతామన్నమాట. సో నైవేద్యాలు కూడా నేను ఇంకా ఇప్పుడే ఏం వేయలేదు. సో ఫస్ట్ అక్కడ బోనంని ప్లేస్ చేసిన తర్వాత దాంట్లో అన్ని ప్రసాదాలు వేస్తామన్నమాట. సో ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు రెండు బోనాలు చేస్తాం మేము. ఒకటి ముందు చెప్పినట్టు మహంకాళి మాతకు అనమాట, ఇంకొకటి పోచమ్మ టెంపుల్ అని ఉంటుంది. అంటే లాల్ బజార్ ఏరియాలోకే వస్తుంది, కానీ కొంచెం తిరుమలగిరి మీకు ఐడియా ఉంటే అక్కడ ఒక పోచమ్మ టెంపుల్ ఉంటుంది. సో మేమైతే ఒకటి మాంకలమ్మకి, ఇంకొకటి పోచమ్మ తల్లికి 2 బోనాలు చేస్తామన్నమాట. సో ఫస్ట్ మాంకలమ్మకి ఎక్కించిన తర్వాత ఇంకొకటి పోచమ్మకి. సో అట్లా 2 బోనాలు అయితే రెడీ అయిపోయాయి. సో దీంట్లోకి మేము ఫస్ట్ కింద చేసిన బోనంలో ఫస్ట్ మనము ఇస్తరాకి ఇట్లా వేసి దాని లోపల పచ్చన్నం చేసామని కదా, పచ్చన్నము, తర్వాత ఆకుకూర, ఇంకా మనం చేసిన పోలేలు. సో 5 పోలేలు పెడతామన్నమాట. పైన వచ్చేసి చింతపండు, పెరుగు, ఇంకా అల్లం. సో మనము వీలు బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేస్తారు. బట్ మా ఇంట్లో చేసేదైతే ఇదే వెయ్యాలి అని ఏం లేదు. కొంతమంది అది సాక కదా, కొంతమంది చింతపండు వేస్తారు, వెయ్యరు, కొంతమంది అల్లం వేస్తారు, వెయ్యరు. సో అట్లా ఎవరి పద్ధతి వాళ్ళది. అండ్ ఇంకా బోనాలకి కంకణాలు, పువ్వులు అవన్నిటితోని వేపాకులతోని మంచిగా డెకరేట్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ అయితే అన్నీ ప్రిపేర్ అయిపోయాయి. నేను 1 by 1 వీడియోలో చూపిస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. జోడు టప్పుల్ మోగ జోరు సప్పుల్ ఎంట యాట పిల్లల్ నాటుకోడి పుంజుల్ నీ తానకు బయలెల్లినమే మైసమ్మ తల్లి పిల్ల జల్ల కదిలినమే ఎల్లమ్మ. పచ్చి కుండల్ పెట్టి పసుపు సున్నాల్ కట్టి కొత్త పట్టల్ ఎత్తినామే బోనాల్ పాయసారు తెచ్చినమే పోషమ్మ నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ. నెత్తి సుట్ట పట్ట
చూసి మురిసెనంట చుట్టూరా శివాలుగే సంబురాలు కంట కుంకుమత్తెనంట వేలుకొండ కోట గజ్జగట్టి దరువులేసి ఆడే బల్కం పేట 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 నిండు ఒక్క పొత్తులు చూడు గొట్టు గోదల్ పల్లె పాడి పంటలు ఏటేటా ముట్ట చెప్పుకుంటా మేముడుపులు ఆషాఢ మాసాల బోనాలు ఆరగించగారానే బెల్లం నైవేద్యాలు తాటి కొమ్మరేకలు మేటికల్లు శాఖలు నచ్చినట్టు తెచ్చినావు తీరు పలహారాలు ఉజ్జయిని మహంకాళి ఓరు గల్లు భద్రకాళి రావే 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 తల్లి 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 తెచ్చినావు తొలగించు గండాల్ ఎంటి గంట దీపాలు కరిగించే పాపాల్ కాళికా కరుణ గల్లని సల్లని సూపులు ఈరగోల దప్పల్ తట్టే తొడముప్పల్ మహిమల్ల మహంకాళికి వత్త కొలుపుల్ గుడి చుట్టూ మేకల్ పెట్టెగావు కేకల్ కూత వెట్టి పోతరాజు ఆడే వీరంగాల్ ఇంద్రాకీలాంటి కనక దుర్గా మమ్మేలు కొనగ రావే 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 తల్లి 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 ఎన్ని పూరీలు అయిపోయినాయా? బెలాన్స్ ఓకే చికెన్ వావ్. నెక్స్ట్ ఇవి దేనికి? రైస్ కా? రైస్ అయిపోయింది. ఇక్కడ మటన్ మటన్ కూడా అయిపోయిందా? ఓ మై గాడ్, ఇంత సూపర్ ఫాస్ట్ మమ్మీ. నైస్. రైస్ అయిందా? వావ్, బగారా రైస్. ఎంత ఫాస్ట్గా వండేసినావు. మటన్, చికెన్, బగారా రైస్, సూపర్ ఫాస్ట్ నువ్వు. నైస్ నైస్. పిన్ని నీ పూరీల కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ. తొందరగా చేయి. ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. పొంగుతున్నాయా పిన్ని పూరీలు వేస్తే? పొంగుతున్నాయి. ఓ నైస్. నక్షత్ర చిరుమామనా? చిరుమామ హైట్ చేసుకుంటుంది. అరే వావ్, సూపర్ వంగింది కదా. గుడ్ జాబ్ అనిత పిన్ని. అలా క్రెడిట్ ఇద్దరికి. హాయ్ అత్త, వెల్కమ్. మామేడి? అవునా, టైం పడుతుంది. హాయ్ మామా. హాయ్ సిద్ధు. Happy birthday to you. Thank you.
సో అలా అందరం కూర్చొని మంచిగా అమ్మవారికి వడిబియ్యం కలిపామన్నమాట. ఒకటేమో మన ఇంటి ముంగటికి వస్తుంది అనమాట ఘటం. సో ఘటం అమ్మవారికి ఒకటి, ఇంకొకటి పోచమ్మ టెంపుల్ దగ్గర అమ్మవారికి అనమాట. సో అందరం ఇట్లా కూర్చొని దేవతల్లాగా అట్లా అమ్మవారికి బియ్యం కలుపుతుంటే చాలా అంటే చాలా మంచిగా కలగా అనిపించింది అనమాట. సో ఒకటైతే ఆల్రెడీ రెడీ అయిపోయింది, ఇంకొక బియ్యం కలుపుతున్నాము. ఆల్రెడీ ఇంటికి ఘటం వచ్చే టైం అయింది. ఘటం ఏంటి, అక్కడ ఏం చేస్తామనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో మా ఇంటి దగ్గర బోనాలు ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇంటి ముంగటికి ఘటం వస్తుంది అనమాట. అంటే అమ్మవారిని తలపై ఎత్తుకొని ఊరేగింపులాగా తీసుకొస్తారు. సో మనము మంచిగా అమ్మవారిని స్వాగతిస్తూ వడిబియ్యం పోసి అలా చేస్తామన్నమాట. ఎవ్రీ ఇయర్ వస్తారు. సో వాళ్ళు వచ్చే కంటే ముందే ఇంట్లో బోనాలు అయితే రెడీ చేసి పెట్టుకుంటాం. సో ఇప్పుడే మా ఇంటికి వచ్చారు. సో ఫస్ట్ ఘటం ఎత్తుకున్న అతనికి కాలు ముక్కి కాలు కడిగి పసుపు పెడుతున్నాం అనమాట. పసుపు పెట్టిన తర్వాత అమ్మవారికి ఇట్లా క్లాత్ తీసుకొని పట్టుబట్ట కానీ ఏదన్నా తీసుకొని ఇట్లా లెహంగా లాగా కుడతామన్నమాట. అది అమ్మవారికి సమర్పించిన తర్వాత పువ్వులు అన్నీ మనం ఏమేమైతే తెచ్చామో కొబ్బరికాయ అన్నీ ఒకటి తర్వాత ఒకటి అమ్మవారికి సమర్పిస్తామన్నమాట. తర్వాత మేమైతే వడిబియ్యం పోస్తాము. వడిబియ్యం పోసేది పోయేది అనేది ఎవరి ఇష్టం పైన ఉంటుంది, కానీ మనం మాత్రం ఎవ్రీ ఇయర్ పోస్తాం అనమాట. సో మేము బాబాయ్ వాళ్ళు అందరం పోస్తాము. సో అట్లా ఫస్ట్ ఇది ఆనవాయితీ అనమాట. వీళ్ళు ఏంటంటే టెంపుల్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి వస్తారనమాట. సో ఎవరు వీలు బట్టి వాళ్ళు అమ్మవారికి సమర్పించుకుంటారు. సో ఇప్పుడైతే పసుపు పెట్టడం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా లెహంగా ఇచ్చేసి పువ్వులు కూడా అమ్మవారికి అలంకరించాము. తర్వాత ఇంకా వడిబియ్యం పోసేది ఉందన్నమాట. మాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి.
సో అలా ఘటం పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు అందరం ఇంకా రెడీ అయిపోయాము. ఇప్పుడు బోనాలు తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ మహంకాళి మాత దగ్గరికి వెళ్తాం, నెక్స్ట్ పోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తాం. సీ యూ ఆఫ్టర్ ద బోనాలు. కూడినాము
పైకి తొడగంగ పైడి మెట్టల్ లాలు దర్వాజా ఆలీజాన యాపూల్ శాలి బండ గౌలి కులదేవి దర్బారుల్ పోటెత్తే భక్తుల్ ఎల్లాది వారాల్ రంగము నాడిని పిచ్చు నీ మనసుల మాటల్ మీరాలం మండి దండి కాస రక్త మహంకాళి రా 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 తల్లి 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 ఆ చల్ ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పుత్ర రత్నమా నేస్తమా జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే ప్రేమ. సో అలా జరిగాయి అన్నమాట మా బోనాలు. మీకు కూడా నచ్చాయనే అనుకుంటున్నాను. సో జస్ట్ ఇప్పుడే పలారం బండిలో అమ్మవారి ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది. చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. రౌండ్ రౌండ్ తిరుగు.